ఇప్పుడే మార్నింగ్ లేసాము. లేచేసి టూర్ కావాల్సినవన్నీ టైం ఏడైంది ఫ్రెండ్స్. ఇప్పుడే కార్ ఎక్కి వెళ్ళబోతున్నాము. డ్రైవర్ డ్యూటీనండి, నాది డ్రైవర్ డ్యూటీనే. 15 నిమిషాల్లో మనకి తమిళనాడు వస్తుంది. అంతా కార్లో అంతా బెడ్ సెట్ చేసేసుకున్నాము. ఇక్కడ హోటల్ పాకశాల అని దగ్గర ఆగాము. తినడానికి ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఉప్మా గారె తీసుకురా. నేను బాగా వదిలిచ్చాడు. 700 వేసుకున్నాడండి బిల్లు. బయట తింటే 300. చూడండి కొండలు తమిళనాడులో. బాగా బ్రేక్ఫాస్ట్ చేసి గుండు గీకించుకొని ఎంత బాగుంది. తమిళనాడు ఎట్లా ఉంటే కేరళ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్. చూసారండి రూట్ ఎలా ఉంది ఫ్రెండ్స్. సేలం సిటీకి వచ్చాము. ఇదంతా సేలము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఎర్రోడ్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మంచి హోటల్ అంటే ఇక్కడ ఆగాము. మనం ఏం తింటున్నాం? చపాతి, ఆలు, చికెన్ తింటున్నావా? మొత్తం 710 రూపాయలు అయిందండి. అయామెస్లో తిని బయలుదేరాము. ఇప్పుడు కోయంబత్తూరు నుంచి పాలక్కాడికి వెళ్ళాలా. మనం స్క్రిప్ట్ కూడా చూడొచ్చు, మారిపోయింది. మలయాళం వచ్చేసింది బోర్డుల మీద. ఇప్పుడే పాలక్కాడికి వచ్చాము. చూడండి ఈ హోటలే, హోటల్ దీపకం. చాలా బాగుంది హోటల్. కేరళ అంటే రోజు ఫిష్ తినాలిగా, ఎవ్రీడే 3 పూట్ల. వాళ్ళ కిందే చిన్న రెస్టారెంట్ లాంటిది ఉంది. ఇదే మేము తీసుకున్న హోటల్, హోటల్ దీపకం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మార్నింగ్ లేసాము. లేచేసి టూర్ కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుంటున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము కార్ ఎక్కిన తర్వాత చూద్దాం. కేరళ వెళ్తున్నాం ఫ్రెండ్స్, సరేనా. కేరళలో బాగా టూరిస్టులు ఎక్కువ ఉండే ప్లేసెస్కి ఏం వెళ్ళట్లేదు. ఏదో నేచర్ ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాము. ఇక్కడ మేమేమి బుక్ చేసుకోలేదు, హోటల్స్ కానీ లాడ్జ్లు కానీ. కార్ వేసుకుని అట్లా వెళ్తాం. ఇప్పుడు ఎక్కడ ఆగుతాం ఏంటి అనేది మీకు వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. స్టార్ట్ అయ్యాము కేరళ వెళ్ళటానికి. ఇప్పుడు టైము ఏడైంది ఫ్రెండ్స్. ఇప్పుడే కార్ ఎక్కి వెళ్ళబోతున్నాము. హాయ్ Vida. Are you excited to go Kerala? Yes. Okay. You have a nice bed. Thank you. నాది డ్రైవర్ డ్యూటీనండి, నాది డ్రైవర్ డ్యూటీనే. ఇప్పుడే మేము గట్టిగా మాట్లాడాలి. హైవేకి వచ్చాము. ఈ హైవే నుంచి ఏ హైవే ఇది? అతివిల ఎలక్ట్రానిక్ సిటీ సిల్క్ బోర్డు రాకుండా మేము సజ్జాపురాలో నుంచి ట్రావెల్ చేసుకొని అతివిలే దగ్గర ఉన్న హైవేకి వచ్చాము. అది కూడా మీకు టోల్ గేట్ కట్టడానికి కోసం అని వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ అందరితో పాటు 4గురితో నారాయణ. కొంచెం ముందుకు వెళ్తే ఒక 15 నిమిషాల్లో మనకి తమిళనాడు వస్తుంది. కేరళ వచ్చేదాకా ఇంకంతా తమిళనాడులో ట్రావెల్ చేయాలి, కర్ణాటక దాటేసి. అఫీషియల్గా మీకు 10 నిమిషాలని చెప్పాను, కానీ అఫీషియల్గా జస్ట్ 2 మినిట్స్లో టోల్ గేట్ దాటడంతోనే మనం తమిళనాడుకి ఎంటర్ అయిపోయాము. ఇది హొసూర్లో ఉన్నాము, ఇండస్ట్రియల్ ఏరియా హొసూర్లో. ఇక్కడి నుంచి ఇంకా మా ప్రయాణం కేరళకి సాగుతుంది. కేరళలో ఎక్కడ ఏం ప్లేస్ అనేది చెప్తాం వెళ్ళిన తర్వాత. అంతా కార్లో అంతా బెడ్ సెట్ చేసేసుకున్నాము. ఇక్కడ హోటల్ పాకశాల అని దగ్గర ఆగాము. రండి రండి రండి, తినేసేసి వెళ్దాం. ఇంత పెద్ద హోటల్ ఇది, చాలా పెద్ద హోటల్. ఇలాంటి హోటల్ యూరోప్లో చూడబెట్టి ఏంద్రా బాబు.
We are going to Krishnagiri, Salem, Tirupur. ఫస్ట్ హౌసూర్ మీద నుంచి కృష్ణగిరి ధర్మపురి తినడానికి ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. కేరళ వెళ్ళాలా Yes. ఇంతవరకు ఆర్డర్ ఇచ్చాం కానీ రాలా. Our hotel having swimming pool. Oh. ఉప్మా గారె తీసుకురా నేను. మసాలా దోశ పాకశాలలో టిఫిన్ చేసేసేసి ఇంకా బయలుదేరుతున్నాం మనం. పదండి వెళ్దాం. టాయిలెట్కి వేస్తావా? పాకశాల ఇంకో పాకశాల తిరగబడి ఉంది. బాగా వదిలిచ్చాడు. 700 వేసుకున్నాడండి బిల్లు. బయట తింటే 300, మన పాకశాల కదా 700. బాయ్ బాయ్ పాకశాల. మీ వద్దులే, మన ఇద్దరు వెళ్ళిపోదాం. Want mommy. మక్కురుంది మమ్మీ. మమ్మీ వస్తుందిలే. చూడండి కొండలు తమిళనాడులో చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. మేము వెళ్ళే దారి మీకు కూడా చూపిద్దామని ఒక్కసారి రికార్డ్ చేస్తాం. బాగా బ్రేక్ఫాస్ట్ చేసి గుండు గీకించుకొని 700 అయిందండి. 700 సార్ 700 అయింది సార్. షబీర్ భయ్యా 700 అయింది. మళ్ళీ తిరిగి బయలుదేరాం. చూడండి ఫ్రెండ్స్, ఎటు చూసినా కొబ్బరి చెట్లు. ఫ్రెండ్స్ ఎటు చూస్తున్నారా? నేను రోడ్డు చూస్తున్నా. నేను డ్రైవింగ్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్. ఎంత బాగుంది ఫ్రెండ్స్. తమిళనాడు ఎట్లా ఉంటే కేరళ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అటు చూడండి ఫ్రెండ్స్, అటు చూడండి ఫ్రెండ్స్, అటు చూడండి ఫ్రెండ్స్, అటు చూడండి కొండ. మా అమ్మాయి బెడ్ మీద చక్కగా ప్రశాంతంగా. Wish I could give you up. What mountain? మౌంటైన్స్. It's having a volcano. Volcano is mountain. No, not volcano mountain. అంత పెద్ద మౌంటైన్ వచ్చిందమ్మా. సూపర్ రైట్. Very nice mountain. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ఇప్పుడే సేలం సిటీకి వచ్చాము. ఇదంతా సేలము. సేలం సిటీ నుంచి మళ్ళీ హైవేకి వెళ్తున్నాము. ఇది మా పరిస్థితి. బిడ్డ ట్యాబ్లోనే ఉంటుంది. ఈ బిడ్డ డ్రైవింగ్ చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఎర్వాడ్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మంచి హోటల్ ఉంటే ఇక్కడ ఆగాము. లోనికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడి నుంచి కోయంబత్తూరు ఒక 75 కిలోమీటర్స్ చూపిస్తుంది. వాష్రూమ్ కదా. 1.5 అవర్లో కోయంబత్తూరు వెళ్ళిపోతాము. ఇక్కడ తిందామని ఆగాము. చూడండి, సెలెక్ట్ చేసుకోండి. ఏం తింటారు? ఆడ కూర్చున్నాం, లేకపోతే అక్కడ. ఉదయం ఏం తింటున్నావు? చపాతి, ఆలు, చికెన్ తింటున్నావా? మొత్తం 710 రూపాయలు అయిందండి బిల్లు. చాలా రీజనబుల్గానే తీసుకున్నారు. 2 చపాతీలు, ఆమ్లెట్లు, నాన్ వెజ్ మీల్స్, మళ్ళా చికెన్ తండూరి. చాలా రీజనబుల్గా ఉంది. ఐఎంఎస్లో తిని బయలుదేరాము. ఇప్పుడు కోయంబత్తూరు నుంచి పాలక్కాడికి వెళ్ళాలా. అంత పెద్ద కిళ్ళి ఇచ్చారు మల్లిక్ బాబు గారు. చాలా బాగుంది. ఎంత ఏరియా? You want this one? I will give you. You want soup? పదండి వెళ్ళనండి. You want soup? వాతావరణం కూడా చాలా బాగుంది. అంత గ్రీన్గా ఉంది. సేలం దాటిన కాడి నుంచి అంత గ్రీన్గా ఉంది. My friends,
ఇప్పుడే ఇక్కడే మనము Gabba. తమిళనాడు నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? Kerala. Kerala. కేరళకి వెళ్ళబోతున్నాం. ఎంటర్ అవబోతున్నాం కేరళకి. స్క్రిప్ట్ కూడా చూడొచ్చు, మారిపోయింది, మలయాళం వచ్చేసింది బోర్డు మీద. ఇదే అఫీషియల్లీ కేరళకి ఎంటర్ అయిపోయాము. మలయాళం. Finally? Finally we enter into the Kerala. పాలక్కాడ్కి వచ్చాము. సిటీలోకి పాలక్కాడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పాలక్కాడ్లోకి ఎంటర్ అయ్యాము. వెళ్తున్నాము హోటల్కి. మళ్ళీ ఇదంతా పాలక్కాడ్ సిటీ. వెళ్తున్నాము, ఎక్స్ప్లోర్ చేస్తాము, మీకు రేపు డీటెయిల్గా చూపిస్తాము. ఈ హోటలే తీసుకున్నాము, వెనకాల కనిపించే హోటలే తీసుకున్నాము. వచ్చేసరికి 6:30 అయింది. ఇప్పుడే హోటల్కి వచ్చాము. హోటల్ కిందే చిన్న రెస్టారెంట్ లాంటిది ఉంది. జ్యూస్ తాగేసి పైకి వెళ్ళాలి. ఇప్పుడు పైకా ఈ కారులోనే వచ్చాము. రండి వెళ్దాం. లేకపోతే బయటికి వెళ్ళొద్దాం, పదండి. వెళ్ళి కాస్త మంచిగా ఫిష్ మీల్స్ తినేసి వస్తాం. కేరళ అంటే రోజు ఫిష్ తినాలిగా, ఎవ్రీడే 3 పూట్ల. చాలా డీసెంట్ ఏరియాలో తీసుకున్నాం. ఇక్కడ రోజుకి వచ్చేసేసి 2000. ఒక 1 వీక్ ఉందాం అనుకుంటున్నాం ఇక్కడ. చూడాలి. రండి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మీకు పైకి వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ చూపిస్తాను, బాగుంటుంది. ఇదే మేము తీసుకున్న హోటల్ దీపకం. వెళ్దామా? రాదమ్మా. സഖ്യസാനുശ്രുതി ചേർത്തു വെച്ച മണിവീണ